హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రైమ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం కర్నూలు బస్ స్టాండ్ అయితే ఉన్నాము. ఈ రోజు మనం కర్నూలు నుంచి బెంగళూరుకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సర్వీస్ నంబర్ 6356 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ లో. నేను అభి బస్ లో బుక్ చేసుకునే టైంకి 2 సీట్లు తప్ప అన్ని ఖాళీగానే ఉండటంతో రిజర్వేషన్ బొక్క మనకి. ఎందుకంటే అభి బస్ లో చేసుకుంటే 60-70 రూపాయలు ఛార్జ్ ఎక్కువ తీసుకుంటాడు. అవసరం లేదనుకుని నేను డైరెక్ట్ గా బస్ స్టాండ్కి అయితే రావడం అయితే జరిగింది. ఇదే మనం ట్రావెల్ చేసే బస్సు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకైతే కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది. 7:30కే బస్ స్టాండ్కి అయితే తెచ్చిపెట్టినాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఈ బస్సు అయితే మనకు అవైలబుల్ గా ఉంటాయి, బెంగళూరు వెళ్లే బస్సెస్. ఇన్సైడ్ వ్యూ చూపిస్తా చూడండి. నేను సీట్ నెంబర్ 7 అయితే చూజ్ చేసుకున్నాను. టికెట్ కాస్ట్ నాకు 660 రూపాయలు అయితే పడింది. ఒకవేళ మీరు ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ కౌంటర్ ఉంటుంది బస్ స్టాండ్ లో, అక్కడ బుక్ చేసుకుంటే 20 రూపీస్ ఎక్కువ అవుతుంది. కానీ అబీ బస్ లో కానీ అలాగే రెడ్ బస్ లో బుక్ చేసుకుంటే 720 రూపాయలు చూపించింది ఒకేసారి. 60 రూపాయలు బుక్ ఎందుకని డైరెక్ట్ అయితే టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ ఫేర్ 660 రూపాయలు అయితే పడింది. 360 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయితే చేయాలి. ఈ బస్ వయా డోన్, గుత్తి, అనంతపురం మీదుగా బెంగళూరుకి అయితే చేరుకుంటుంది. అంటే మధ్యలో మనకు డోన్, గుత్తి, అనంతపురం 3 స్టాప్లే ఉంటాయి. మధ్యలో పెనుగొండ దగ్గర వైశాలి హోటల్లో అయితే భోజనానికి అయితే ఆపుతారు. టైం 7:50 అయితే అవుతుంది. ఇంకో 10 నిమిషాల్లో మన బస్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. కానీ అనంతపురం వెళ్ళే వాళ్ళు చాలా మంది అయితే ఈ బస్ అయితే ఎక్కడం అయితే జరిగింది. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. తర్వాత చూసుకుంటే ఈ బస్సుకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే, మనకు అనంతపురం వెళ్ళే లోపు మనం ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ చెక్ చేసుకుంటే 12 o'clock అని చూపిస్తుంది. మాక్సిమం 11:30, 11:50 కల్లా వెళ్ళిపోతుంది. లేదా 11:10కే వెళ్ళిపోవచ్చు. కొన్నిసార్లు 3 hours లోనే బస్ స్టాండ్ అయితే పెడుతుంటాడు అనంతపురం బస్ స్టాండ్ లో. ఒకవేళ అనంతపురంలో కూడా సీట్లు టోటల్ గా ఫిల్అప్ అయిపోతే వెంటనే బయలుదేరుతాడు. అంటే బెంగళూరుకి ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం 5 గంటలకు చేరుకోవాలి. అంటే 8 గంటలకు బయలుదేరిన బస్సు 5 కల్లా చేరుకోవాలి కదా. లేదా మనము 4-4:15 లోపే చేరుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ సిచ్యుయేషన్. కర్నూలు సిటీ స్క్వేర్ మాల్ చాలా ఫేమస్, చాలా పెద్దది. అందులో మనకు థియేటర్ కూడా ఉంటుంది. షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఎక్స్ట్రాడనరీ అయితే ఉంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయండి. ఈ సింబల్ అయితే చాలా బాగుంటుంది. మన మౌర్యన్కి ఆపోజిట్ లోనే ఉంటుంది. టీజీ భరత్ గారి యొక్క కటౌట్. కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఫేమస్. చాలా మంది జీవితాలను కాపాడిన హాస్పిటల్ అది కూడా, కరోనా టైంలో కూడా ఎక్స్పెషల్లీ. ఓకే, ఇంకా ప్రజెంట్ అయితే హైవే మీదకి అయితే వెళ్తున్నాము. ఈ వెల్దుర్తిలో కూడా ఆగదు ఈ బస్సు. వెల్దుర్తి బైపాస్ మీద అయితే వెళ్తుంది. డైరెక్ట్ గా డోన్లో అయితే కలుద్దాము. ఉదయం 9:15 మనము డోన్కి అయితే చేరుకున్నాము. నియర్లీ మనకు ఒక 54 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఒక 2 minutes అయితే మనకైతే స్టాప్ అయితే ఉంటుంది. జస్ట్ బస్ స్టాండ్కి వెళ్ళడము, మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోవడం. ఎందుకంటే ప్యాసింజర్ దిగే వాళ్ళు ఉన్నారు కదా డోన్లో, వాళ్ళ పర్పస్ అయితే ఆపడం అయితే జరిగింది. నెక్స్ట్ స్టాప్ గుత్తి.
2 minutes బ్రేక్ తర్వాత మన బస్ అయితే డోన్ నుంచి అయితే స్టార్ట్ అయితే అయ్యింది. ఇక్కడ నుంచి ఒక హార్డ్లీ ఒక 1 hour అయితే జర్నీ అవర్ అయితే ఉంటుంది గుత్తికి. మనకి డోన్ చాలా ఫేమస్, ఎందుకంటే జంక్షన్ పరంగా చూసుకుంటే చాలా ఫేమస్. మామూలుగా బస్ స్టాండ్ పరంగా కానీ ఇతర విషయాల పరంగా కాదు, రవాణా సౌకర్యంగా పరంగా చూసుకుంటే డోన్ అయితే రైల్వే స్టేషన్ చాలా ఫేమస్. ఈ కర్నూలు నుంచి లేదా ఈ కోడుమూరు ఇలా ఈ రూట్లో ఈ ఈ ప్రాంతాల ప్రజలు విజయవాడ కానీ విశాఖపట్నం కానీ హౌరా వెళ్ళడానికి కానీ అలాగే బెంగళూరు వెళ్ళడానికి కానీ డోన్లో మనకు చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కర్నూలుతో పోలిస్తే డోన్లో కలిసినన్ని రైలు మనకైతే కర్నూలులో అయితే అవైలబుల్గా ఉండవు. చాలా ఫేమస్. మన బ్రిడ్జి పై నుంచి అయితే వెళ్ళేటప్పుడు చూడొచ్చు డోన్ జంక్షన్. అంటే ఇక్కడ మనకు డైరెక్ట్గా బెంగళూరు గుంతకల్ రూట్ ఉంది, అలాగే గుంటూరు విజయవాడ విశాఖపట్నం హౌరా వెళ్ళే రూట్ అయితే ఉంది. చాలా ట్రైన్స్ అయితే మనకైతే కలుస్తుంటాయి. కర్నూలుతో పోలిస్తే చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి చెప్పిన ఒక 1 hour మనకైతే జర్నీ అవర్ అయితే ఉంటుంది గుత్తికి. గుత్తిలో వెళ్దాం డైరెక్ట్గా. డోన్ నుంచి గుత్తికి 44 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. మామూలుగా ఇక్కడ ఏమైనా టీ బ్రేక్ ఆపుతాడేమో అనుకున్నాను, లేదంటే డైరెక్ట్ భోజనానికి ఆపుతామని అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే మనం గుత్తికి అయితే చేరుకున్నాము. టైం చూస్తే 10 గంటల 10 నిమిషాలు అయితే అయింది. ఒక 1 hour చెప్పిన కదా జర్నీ అవర్ అని, 1 hour అయితే పట్టింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ అనంతపురం అయితే ఉంటుంది. కానీ ఈ బస్కి రిజర్వేషన్ చేసుకొని ట్రావెల్ చేయడమే బెటర్ అయిన ఆప్షన్, ఎందుకంటే బస్ అయితే రాను రాను చాలా రష్ అయితే అవుతుంది. ఇంకోటి అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కే అవకాశం ఉంది. కాబట్టి బస్సులో మీరు ట్రావెల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకుని అయితే ట్రావెల్ అయితే చేయండి. ఇక్కడ మనకు ఒక 5 minutes అయితే బ్రేక్ అయితే ఉంది. చాలా మంది ఎక్కడం దిగడం అయితే చేస్తున్నారు. ఒక 5 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ అయితే గుత్తి నుంచి కూడా స్టార్ట్ అయితే అయ్యింది. తర్వాత అనంతపురం తర్వాత పెనుకొండ బైపాస్ దగ్గర మనకు వైశాలి హోటల్ ఉంటుంది. అక్కడే మనకు డిన్నర్ బ్రేక్ ఉంటుంది. డైరెక్ట్ మనము డిన్నర్ బ్రేక్ కాదు, లంచ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఉదయం 11 గంటల 10 నిమిషాలకైతే మనము అనంతపురంకి అయితే చేరుకున్నాము. అంటే దాదాపు ఒక 50 నిమిషాల ముందుగానే మనము అనంతపురంకి అయితే చేరుకున్నాము. చెప్పినా కదా, మామూలుగా అరైవల్ టైం అయితే 12, కానీ మనం 11:15 కల్లా చేరుకుంటామని చెప్పినాను. బస్ అయితే స్పీడ్ ఎక్స్ట్రాడినరీగా అయితే వెళ్తుంది. బస్ అయితే మనకి ఎక్కడైతే డిలే అయితే కాలేదు. రష్ కూడా అలానే ఉంది. అనంతపురంలో చాలా మంది దిగే వాళ్ళు ఉన్నారు, కానీ అనంతపురం నుంచి బెంగళూరుకి కూడా రష్ అయితే ఎక్కువ ఉంటుంది. మేబీ ఇక్కడ కూడా బెంగళూరుకి వెళ్ళే ప్యాసింజర్స్ ఎక్కొచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, బస్ స్టాండ్ బయటకు అయితే వచ్చినాను కొంచెం బ్రేక్ తీసుకోవడానికి, టీ తాగుదామని. కానీ చాలా సాడ్ విషయం ఏమంటే బస్సు రాగానే బస్సు అయితే ఫిల్అప్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా కదా, బస్సు ప్యాసింజర్లు దిగిన వెంటనే అందరూ కూడా ఆక్యుపై అయిపోయినారు. ఒక 5 members ప్యాసింజర్స్ మాత్రమే కర్నూలు నుంచి బెంగళూరు వరకు అయితే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అనంతపురంలో దిగిపోయినారు. ఇక్కడ నుంచి ఫిల్అప్ అయిపోయింది బస్సు. అంటే ఇక్కడ నుంచి ఒక 400 రూపాయలు అయితే ఫేర్ అయితే ఉంటుంది. 4.5 గంటలు అయితే జర్నీ అవర్ అయితే ఉంటుంది. 11:15 వచ్చిన బస్సు 11:40 అయితే బయలుదేరుతుంది. ప్రజెంట్ అయితే ఒక 25 minutes అయితే బస్ స్టాండ్ అని ఉండడం జరిగింది. ప్యాసింజర్లు ఎక్కడం దిగడం, అలాగే డ్రైవర్ అయితే మొత్తం కూడా టికెట్స్ అయితే ఒకే డ్రైవర్ కాబట్టి అతను అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి టికెట్ అన్ని కొట్టేసి మొత్తం కూడా క్లియర్ చేసుకొని అయితే స్టార్ట్ అయితే అయినాడు. మనకు నెక్స్ట్ స్టాప్ పెనుగొండ. పెనుగొండ బైపాస్ ఓన్లీ. చెప్పినా కదా, మొత్తం కూడా అనంతపురంలో ప్యాకప్ అయిపోయింది. ఎంతలా అంటే చాలా మంది, ఒక 5-6 మంది ప్యాసింజర్లు ఏమో కర్ణాటక బస్సులు ఉన్నా కూడా ఏపీ బస్ చూజ్ చేసుకున్నారు. సూపర్ లగ్జరీ ముందు కూర్చొని అయితే ట్రావెల్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే డ్రైవర్ బ్యాక్ సైడ్ మనకు ఒక డ్రైవర్ పడుకోవడానికి సీట్ ఉంటుంది కదా, అక్కడైతే ఒక 3 కూర్చున్నారు. ఒక సింగిల్ సీట్లు ఇంకొక 2 అడ్జస్ట్ చేసుకున్నారు. రష్ అయితే ఎక్కువ ఉంది టుడే. నేను అనుకోవడం అయితే రష్ ఉండదు అనుకున్నా, చాలా రష్ అయితే ఉంది.
టోల్ గేట్ కూడా దాటినాము. ఇంకొక టోల్ గేట్ అయితే వచ్చింది. కర్నూలు దగ్గర ఒక టోల్ గేట్, ఇప్పుడు ఒక టోల్ గేట్ అయితే వచ్చింది. ఓకే, మధ్యాహ్నం 12:45 లంచ్ బ్రేక్ అయితే ఆపుతున్నాడు పెనుగొండ. అంటే ఇట్లా లోపల వెళ్తే 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనము పెనుగొండకి అయితే చేరుకోవచ్చు. ఇక్కడ హోటల్ దగ్గర అయితే ఆపుతున్నాడు. నాకు తెలిసి హోటల్లో ఫుడ్ అయితే బాగుంటుంది. లాస్ట్ టైం నేను తిన్నాను, నాకు పెద్దగా అనిపించలేదు. కానీ మీకు హోటల్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ స్నాక్స్ లేదా చాయ్, టీ బ్రేక్ తీసుకోవాలంటే టీ అయితే అక్కడ తీసుకోవచ్చు. మనకైతే టిఫిన్స్ పక్కన ఉన్నాయని క్లోజ్ చేసినారు. స్నాక్స్ తీసుకోవచ్చు. హోటల్ చూపిస్తాడు ఇన్సైడ్. హోటల్ ఇన్సైడ్ చూడండి. అలాగే నీకు మెనూ కూడా చూపిస్తా. రేట్ ఎక్కువ ఉంది ఇక్కడ. బిర్యానీ తీసుకున్నా లాస్ట్ టైం, నాకు బిర్యానీ నచ్చలేదు. ఈసారి హోటల్లో కూడా అవాయిడ్ చేస్తున్నాను. మెనూ ఇంకా రాలేదు. ఓకే, ఆడుంది మెనూ. మెనూ చెక్ చేద్దాం ఒకసారి. అబ్బో, రేట్స్ బాగానే ఉన్నాయి. బిర్యానీ 230, 250, చికెన్ కర్రీ 200 ఉంది. ఎందుకులే, నేనైతే లంచ్ అయితే ఏం చేయలేదు. ఆ లస్సీ తీసుకున్నాను, కొంచెం లిటిల్ బిట్ స్నాక్స్ తీసుకుని అయితే అడ్జస్ట్ అయితే అయినాను. ఎందుకంటే నా బ్యాగ్లో ఇంకోటి ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అంటే మనం పెట్టే అమౌంట్కి అంత ఫుడ్ క్వాలిటీ అయితే దొరకదు అని నా అభిప్రాయం. ఒకవేళ చాలా మందికి నచ్చిండొచ్చు, నాకైతే నచ్చలేదు ఫుడ్ ఇక్కడ. మీరు కూడా కార్ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళైతే బయట ఫుడ్ పడని వాళ్ళు ఖచ్చితంగా క్యారీ తెచ్చుకోండి. ఇక్కడ ఫుడ్ అయితే మన టేస్ట్ తగ్గట్టు అయితే ఉండదు. నేను 250 రూపాయలు పెట్టి బిర్యానీ తీసుకుంటే జస్ట్ ఒక పీస్ ఇచ్చినాడు, ఒక ఎగ్ ఇచ్చినాడు అంతే. లాస్ట్ టైము 1 మంత్ బ్యాక్ ట్రావెల్ చేసినప్పుడు, అప్పుడు వ్లాగ్ చేయలేదు. ఇప్పుడు అదే పనిగా అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఫుడ్ అయితే మన ఎక్స్పెక్టేషన్ చేసేంత అయితే ఉండదు ఆ హోటల్లో. సాయంకాలం 4:15 మనము బెంగళూరులోని మెజెస్టిక్ అయితే చేరుకున్నాము. ఒక 45 నిమిషాలు ముందుగానే మనం బెంగళూరుకి అయితే చేరుకున్నాము. అంటే అరైవల్ టైము 5, కానీ 45 నిమిషాలు ముందుగానే రావడం అంటే మన బస్ స్పీడ్ అయితే దుమ్ము లేపినాడు. మనం ట్రావెల్ చేసిన బస్ ఇదే 6356 బస్ స్టాండ్ చూపిస్తామండి. అంటే బెంగళూరులోని కెంపెగౌడ బస్ టెర్మినల్ 1కి ముందరనే ఈ బస్ అయితే ఆపుతారు. ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్ ఉందంట, అంటే ఏపీకి సపరేట్ స్టాప్ అయితే ఉందంట, అక్కడికైతే వెళ్తుందని చెప్పినాడు. ఓవరాల్ గా జర్నీ అయితే చాలా బాగుంది. స్పీడ్ ఎక్స్ట్రాడినరీ, ఫుడ్ స్టాప్ అయితే సో ఓవరాల్ గా జర్నీ ఓకే. థ్యాంక్ యూ.